గణపతి మంచి బాలుడు. కాని సరస్వతి అప్పని దురదృష్టవంతుడు. తండ్రి శంకరం మాస్టారు పేరును చెడగొట్టరాదని బాధపడుతూ ఉంటే క్లాస్మేట్ శ్రీవిద్య తనకు చదువు చెప్తానని ఒట్టేసింది. అయితే విధి రాతలో దోషాలు ఉండవు కాని శాపాలు ఉంటాయన్నట్టు తెప్ప మునిగి విద్య తల్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ భారం తన మీద పడి 3వ తరగతిలోనే చదువు ఆపేసింది. అన్ని పనులు నువ్వు చేస్తే చేతులు నొప్పెట్టవమ్మా. ఆడపిల్లకి ఓపిక ఉండాలని అమ్మ చెప్పింది నాన్న. బ్రిడ్జ్ కట్టి ఉంటే భార్య చనిపోయేది కాదని ఆదినారాయణ ఊరి జనాన్ని పోగేసి శంకరం మాస్టర్ దగ్గర దాచిపెట్టిన సొమ్ము ఇమ్మని గొడవ చేస్తాడు. తమ్ముడు వీరేశం చేసిన మోసానికి మాస్టారు ఆత్మహత్య చేసుకుంటారు. చాలా ఏళ్లు గడిచాయి. గుండె జబ్బు ఉన్న తల్లికి తాను బీఎడ్ పూర్తి చేసి టీచర్ అయ్యానని అబద్ధం చెప్పి, జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జేబు మీద ఈ పేరుండాలి, మాస్టారు అనే మాట అందరి నోట రావడమే కాదు, ఇది నీ గుండెకు దగ్గరగా ఉంటే నా బిడ్డ తప్పు చెయ్యడన్న నమ్మకం నాకొస్తుంది. ప్యూన్గా పనిచేస్తున్న గణపతిని మాస్టర్ అనుకుని అతన్ని పెళ్లి చేసుకుంటానంటుంది శ్రీవిద్య. చాలాసార్లు నిజం చెప్పాలనుకున్నా చెప్పలేక శ్రీవిద్యతో గణపతి పెళ్ళవుతుంది. అదే సమయంలో గణపతి తమ్ముడు సుబ్బు పెళ్లికొడుకు విఘ్నేష్ని తప్పించి తానే పెళ్లికొడుకులా మారి శ్రీవిద్య చెల్లెలు శ్రీనిధిని చేసుకుంటాడు. గణపతి మాస్టారు కాదన్న నిజం నిధికి తెలిసి తండ్రి విద్యకిచ్చిన ఆస్తిని లాక్కోవడం కోసం ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తిని నిధి తీసుకోవడం, గణపతి మాస్టారు కాదని విద్యకు నిజం తెలియడం, పార్వతికి నిజం తెలియకుండా గణపతిని మాస్టార్ని చేయడానికి విద్య చదివించడం. ఇక గణపతి మాస్టర్ అవుతాడా? విద్య, పాప మా అమ్మ బయట పడుకోనుంది. ఎప్పుడు ఆవిడ అలా పడుకోలేదు. నిద్ర పడుతుందో లేదో. అత్తయ్య గారి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తోడుగా బాబాయ్ గారు ఉన్నారు కదా, మీరు చదవండి. అయ్యో అమ్మ. విద్య, అమ్మ చలికి తట్టుకోలేదు. లోపలికి తీసుకొస్తావా? సరే, చదువుతా. బాగా చదవాలి, చదివింది వంట పట్టాలి అంటే పక్కన ప్రపంచం ఏమైపోతున్నా చూపు పుస్తకంలోంచి పక్కకి పోకూడదు. అర్థమైందా? తల ఊపడం కాదు, పుస్తకంలోంచి తల పక్కకి తిప్పారంటే చిన్నప్పుడు మాస్టర్ కొట్టినట్టు నేను ఒక్కటిస్తాను మీరు మాస్టర్ అవ్వడానికి. నిజంగా కొడతావా విద్య? అనుమానమా?
ఆగండి ఆగండి ఆగండి, ఏది చదివింది ఒకసారి అప్పచెప్పండి. ఆ, ఆ. నాలుగు లైన్లు చెప్పడానికి 4 తప్పులా? తప్ప నీకెలా తెలుసు? మీరు చదివేటప్పుడు విన్నాను కదా. అరే నిజం విద్య, నువ్వే కరెక్ట్. మీరు చెప్తే ఆ మాట నేను అనాలి. ఆ, చదువుతాలే కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్ తెలుసా. నేను చదువుతుంటే విని నువ్వు కరెక్ట్గా గెస్ చేసావంటే. మాటలతో విషయం పక్కన పెట్టింది చాలు. ముందు తమరు చదవండి మహాప్రభు. చదువుకుంటాను చదువుకుంటాను. లైట్ ఆర్పనట్టున్నారే. ఏమైందక్క? లైట్ ఆర్పటం మర్చిపోయినట్టున్నారా? ఇప్పుడు లైట్ ఉంటే ఏమైంది? ఉండనివ్వు. జస్ట్ మిస్. మీరు చదవండి. విద్య, గదిలో లైట్ వెలుగుతుంటే అమ్మకు అనుమానం వస్తుందేమో. అత్తయ్య గారికి అనుమానం రావడం కాదు, మీకు నిద్ర వస్తుందని చెప్పండి. చచ్చా, ఆలయంలో నేను చదువుకుంటాను. మీరు చదవడం పూర్తయ్యే వరకు మీకు నాకు ఇద్దరికి నిద్ర లేదు. చదవండి. ఓకే చదువుతాను. కాదురా, ఆపకుండా ఉంటే ఎలారా? ఎందుకక్క దానికి కూడా హడావుడి చేస్తున్నావు? ఎందుకురా అలా అరుస్తున్నావు? ఇంటికి కోడలిగా వచ్చిన పిల్ల అప్పులు తీర్చడం కోసం పైసా చూసి ఖర్చు చేస్తూ కాపురాన్ని చక్కదిద్దుతోంది. ఆమెకున్న జాగ్రత్త కూడా మనకి లేకపోతే ఎలాగా? ఉండు, లైట్ ఆర్పేసి వస్తాను. అక్క అదిగో లేట్ ఆరిపోయింది. విద్య ఆర్పుంటుందిరా, చూసావా ఎంత జాగ్రత్త పడుతోందో. సీక్రెట్ అడ్రస్ వస్తానక్క, నువ్వు పడుకో. పోరా, ఈ రోజు నీకు డోస్ ఎక్కువైనట్టుంది. పడుకో. ప్రేమించిన అమ్మాయి కోసం పడ్డ కష్టంలో కాస్త కష్టపడినా మీరు మాస్టర్ అయిపోతారు. చదువుతున్నాను కదా. చదువు. ఈరోజు విద్య అంటే ఇంకా నిద్ర లేచినట్లేదు. రోజు ఈ పాటికి నిద్ర లేచి ముగ్గులు వేసి వంటగదిలో ఉండేది. అలాంటిది ఈరోజు ఏమైంది తనకి? గణపతి, గణపతి, రే గణపతి,
గణపతి రేయ్, హ? అమ్మా 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 టైం ఎంత అవుతోందిరా? ఇంకా నిద్రపోతున్నావేంటి? స్కూల్కి వెళ్ళవా? అంటే అమ్మా బాగా నిద్ర పట్టేసిందమ్మా. విద్య 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 విద్యలే. అత్తయ్య, ఏంటి ఇద్దరూ రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లేరు? అవును, ఆ పుస్తకాలేంట్రా? అమ్మా అది మాట్లాడరేంట్రా? ఏంటా పుస్తకాలు? అమ్మకు దొరికిపోయాం. సమయానికి మామయ్య కూడా లేడు. ఇప్పుడెలా? అంటే అత్తయ్య, ఈ బుక్స్ అన్ని నా కోసమే. ఆయన నన్ను చదివిస్తున్నారు. నిన్ను చదివిస్తున్నాడా? అవునత్తయ్య, నేను పనిచేసే చోట పిల్లలతో మాట్లాడాలన్నా, వాళ్ళకి ఏదైనా అనుమానాలు వచ్చి అడిగితే సమాధానం చెప్పాలన్నా నాకు చదువుంటే మంచిది కదా అని స్కూల్లో పిల్లలకి చెప్పినట్టు ఇంట్లో నాకు చెప్తున్నారు. మంచిదే కదా. ఏదేమైనా నీ మాస్టర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. ఇందుకే నా బిడ్డ మాస్టర్ అని గర్వంగా చెప్పుకునేది. సరే, త్వరగా రెడీ అవ్వండి. అవునమ్మా విద్య, నువ్వు చదువుకున్నదే తక్కువ చదువు. 3వ తరగతి కూడా పాస్ అవ్వని నీకు ఆ బీఈడీ పుస్తకాలతో పనేంటి? వాటితో నీకేం చదువు చెప్తున్నాడు వీడు? సమాధానం చెప్పకుండా అలా మొహాలు చూసుకుంటారేంటి? అంటే అంటే అత్తయ్య, నాతో పాటు ఆయన కూడా చదువుతున్నారు. నలుగురికి చదువు చెప్పే స్థానంలో ఉండి వాడు చదవడం ఏంటి? అదే ఆ చదువు చెప్పడానికి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తే వచ్చే జీతం సరిపోవట్లేదు కదా అని బీఈడీ స్టూడెంట్స్కి ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్దామని వాళ్ళకి చెప్పడం కోసం ఇటు నన్ను చదివిస్తూ ఆయన బుక్స్ ఆయన కూడా చదువుకుంటున్నారు. మా నాయనే, నా బిడ్డవనిపించుకున్నావురా. ఎప్పుడు మాస్టర్గా 10 మందికి పాఠాలు చెప్పాలి అన్న ఆలోచన తప్ప వీడికి మరో ఆలోచన ఉండదు. సరే, త్వరగా రండి. టిఫిన్ చేసి బయలుదేరుదురు గాని. దొరికిపోయామని భయపడిపోయాను విద్య. హఠాత్తుగా అత్తయ్య గారు అలా అడిగేసరికి నాకు ఏం అర్థం కాలేదండి.
చదువు చెప్పే స్థాయిలో కాదు, ఇంకా చదువుకునే స్థాయిలో ఉన్నానని అమ్మకు తెలియక అలా ఆనందపడిపోతుంది. అదే నిజం తెలిస్తే మా అమ్మ ఏమైపోతుందో. ప్రతి తల్లి బిడ్డని గొప్ప స్థాయిలోనే ఊహించుకుంటుంది. మీరు నిజంగా ఆ స్థాయికి వచ్చే వరకు అత్తయ్య గారికి నిజం తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. అవును విద్య, అమ్మకు నా విషయం తెలియకూడదు. తెలిసేటప్పటికీ నేను నిజంగానే మాస్టర్ స్థానంలో ఉండాలి. ఉంటారు, నాకా నమ్మకం ఉంది. పదండి, మనకి స్కూల్కి టైం అవుతుంది. ఈ ఫోటో బాగుంది కదండి. వదినా, నెక్స్ట్ ఏంటి? ఏముంది, వచ్చిన ఆస్తి రెట్టింపు చేయాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. సుబ్బు చెప్పింది నిజమే వదినా. రియల్ ఎస్టేట్ బానే ఉంటుంది, కాకపోతే ముందొక పని చేయాలి. ఆస్తి చేతికొచ్చింది కదా, ఏమైనా చేయొచ్చు. ఆస్తి వచ్చింది సుబ్బు, కానీ మనం ఏ బిజినెస్ చేయాలన్నా ముందు మీ ఇంటిని సేల్ చేయాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఇంట్లో మీది మీ బాబాయ్ది 30% వాటా ఉంది. అంతవరకైనా సేల్ పెడదాం. మిగిలిన వాటా గణపతి బావకి పోతుంది కదా. మీ బావకి వాటా ఉంది, అలాగే వాళ్ళకి అప్పులు కూడా ఉన్నాయి. అందుకే ఆ గణపతి వాటాని అప్పుల వాళ్ళకి జమ చేద్దాం. మనం మీ బాబాయ్ వాళ్లతో కలిసి బిజినెస్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ వదినా. ఆ వీరేశం వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే మనం కూడా తొందరగా సక్సెస్ అవ్వచ్చు. నిధి, ఏం చేస్తున్నారు? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఎవరి కారణంగా మీ కుటుంబం వీధిన పడిందో వాళ్లతో కలిసి వ్యాపారం చేస్తారా? అందుకోసం మీ అక్క జీవితాన్ని పణంగా పెడతారా? వాళ్ళు ఎవరో కాదు, మా బాబాయ్ వాళ్ళు. చిన్నదైనా తనకున్న జ్ఞానం మీకు లేకుండా పోయిందా? ఆస్తి అధికారం మీ చేతికొచ్చాయి కదా అని కళ్ళు నెత్తికెక్కితే మీరు వేసే అడుగు మిమ్మల్ని ఆఘాతంలోకి నెట్టేస్తుంది. మన బాగు కోరుకుంటూ మన గురించి ఆలోచించే వాళ్ళని ద్వేషిస్తే చివరికి దెబ్బతినేది మనమే. మంచిని బాధ పెట్టాలని చూసిన చెడు ఎప్పుడు ఓడిపోతుంది. అది చరిత్ర చెప్తుంది. ఇందులో మేం చెడేం చేస్తున్నాం మావయ్య? వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, అంతే కదా మావయ్య గారు? వ్యాపారం చేస్తే 10 మంది బతకాలి, కొన్ని జీవితాలు నిలబడాలి. అంతేకాని ఒకరి జీవితం నాశనం చేసేది వ్యాపారం ఎలా అవుతుంది? మేము ఎవరి ఆస్తో అమ్మాలనుకోవట్లేదు కదా మావయ్య. సమస్య ఆస్తి అమ్మడం కాదు, ఎవరితో కలుస్తున్నారు అన్న దాని గురించి. ఎదగాలి అని అనుకున్నప్పుడు ఆ దారిలో ఉన్న వాళ్లతో కలవడం మంచిదే కదా మావయ్య గారు? పారే నీళ్లలో కొట్టుకుపోవాలని చూస్తే కొన్ని నీళ్లు పచ్చని పొలాలకు ప్రాణం పోస్తే కొన్ని నీళ్లు సముద్రంలో కలిసి పనికి రాకుండా పోతాయి. మనం ఏ దారిన పోతున్నామనేది చూసుకోవాలి కదా. మురళి, ఆవేశం తప్ప ఆలోచన లేని నీ భార్యకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. మనం బ్రతికితే చాలా అనుకోవడానికి, మనతో నలుగురు బ్రతకాలనుకోవడానికి చాలా తేడా ఉంది. మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది విద్యను చూసి నేర్చుకోండి.
ప్రపంచంలో ఆయన గారి కూతురు ఒక్కతే మనిషి అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారో చూడు. నేను చూసుకుంటాను వదినా. నిన్నటి వరకు పొగిడిన ఇదే నోటితో ప్రాణం పోయే వరకు మాట లేకుండా ఎప్పటికీ రాకుండా చేయబోతున్నాను. అప్పుడు కాని అందరి నోళ్ళు మూతపడవు. అడిగిన దానికి సమాధానం చెప్పమే. చెప్పింది బుర్రకెక్కుతుందా లేదా? ఉన్నది 10 రోజుల టైము. ఈ 10 రోజుల్లోనే సిలబస్ అంతా వంట పట్టించుకోవాలి. ఇలా అయితే నువ్వు ఎలా పాస్ అవుతావు? కనీసం ఒక అక్షరం మొక్క కూడా రాయలేదు. ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పడం లేదంటే నేను నీకంత చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? ఏమైంది సార్? ఏం చెప్పమంటావమ్మా? వీడిని ఏదో చేద్దామని మనం అనుకుంటున్నాం, కానీ వీడికి అక్షరం మొక్క రావటం లేదు. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇలాగైతే వీడు బీఈడీ పాస్ అవడానికి 1% కూడా ఛాన్స్ లేదు.